నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే, రాజధానిలో వరద బావులు, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు, వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్, హైదరాబాద్కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ తెస్తాము, అక్రమాలకు అడ్డుకట్టేసేందుకే హైడ్రా, ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారము, 10 నెలలు కూడా కాకముందే ఆక్రోశము, అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలి, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతల్లోనే, ప్రభుత్వానికి టీచర్లు బ్రాండ్ అంబాసిడర్లు, సర్కార్ బడుల్లో చేరడం గౌరవంగా భావించేలా పాఠశాలను తీర్చిదిద్దాలి, తెలంగాణ బలపడేందుకే కృషి చేయాలి, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు అంశాన్ని పరిష్కరించాము, సీఎం రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనము. త్వరలో క్రీడా పాలసీ, హర్యానా, పంజాబ్లో అధ్యయనము చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. బిగిరి కంచెలో క్రికెట్ స్టేడియము, బాక్సర్ నిఖిల్ జటిన్, క్రికెటర్ సిరాజ్కు చట్టాన్ని సవరించి డిఎస్సి ఉద్యోగాలు, పార్టీలన్నీ అంగీకరిస్తే తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మళ్ళీ ఎమ్మెల్సీలకు మళ్ళీ క్రీడా పోటీలు, కళా ప్రదర్శనలు. సీఎం నేటి నుంచి సీఎం అమెరికా, దక్షిణ కొరియా పర్యటన, 10 రోజులు 52 సమావేశాలు, ఐటీ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ, 50,000 కోట్ల పెట్టుబడులతో లక్ష్యము, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితోనూ చర్చలు. జాబ్ క్యాలెండర్ వచ్చింది, 2025 ఆగస్టు వరకు నియామక పరీక్ష వివరాలు. అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ, నవంబర్లో ఫిబ్రవరిలో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్లు. కొత్తగా 13,505 ఉద్యోగాల భర్తీకి అనుమతులు. భూ రికార్డులపై కొత్త ఆర్ఓఆర్, సభ ముందుకు 2024 రికార్డు ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కరించుకునేందుకే క్షేత్రస్థాయిలో భూ సమస్యల నివారణ దిశగా రూపకల్పన, 20 సెక్షన్ల కింద సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు, మ్యాన్యువేషన్ సమస్యలన్నీ తహసీల్దారు ఆర్డీఓ పరిధిలోనే క్లోజు, రికార్డులో తప్పులు దొర్లితే అప్పీలుకు అవకాశము, ప్రతి కమతానికి భూదా నంబరు కేటాయింపు, సెక్షన్ 6 కింద సాదాబునైన దరఖాస్తుల పరిష్కారము, ముసాయిదా బిల్లులపై ప్రజాప్రాయ సేకరణ, ఇందుకు ఈ నెల 23 వరకు గడువు. సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్, రాహుల్కు రేవంత్కు అశోక్ నగర్కు వచ్చే దమ్ముందా? అక్కడికి వస్తే నిరుద్యోగుల వారిద్దరిని తరిమేస్తారు, చాడిస్ట్ సీఎం, బజారు భాష మాట్లాడిస్తున్నారు కేటీఆర్, శాసనసభ దుశ్శాసన సభగా మారింది హరీష్, గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన, అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించిన పోలీసులు, తోలు తీస్తా బయటికి రా చూసుకుందాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో దానం ఇక్కడే చూసుకుందాం, కౌశిక్, అక్బరుద్దీన్ సూచనలతో క్షమాపణలు కోరిన దానం. వర్గీకరణపై బీజేపీ కాంగ్రెస్ మౌనము, జాతీయ స్థాయిలో నోరెత్తిన 2 పార్టీల నేతలు, రాష్ట్ర స్థాయిలో స్పందించాలని నిర్ణయము. సాగర్కు భారీ వరద, నాగార్జున కస్టగేట్లను తాకిన నీటి మట్టము, శ్రీశైలం నుంచి 5.56 లక్షల ప్రవాహము. వర్గీకరణపై సుప్రీం తీర్పును అమలు చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మాదిగల నేతల వినతి. తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే,
ఉపాధ్యాయుల పదోన్నతి పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్. ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు. సర్పంచుల సచివాలయం ముట్టడి కట్టడి. పలువురు అరెస్టు. పిఎస్ఎల్కు తరలింపు. అరెస్టు ఏమైన చర్య హరీష్ రావు. 10 రోజులు 52 సమావేశాలు. నేటి నుంచి సీఎం రేవంత్, మంత్రి శ్రీధరబాబు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాము. వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యమిస్తాము. మాల మహానాడు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షపై రాయితీలు ఇవ్వండి. లోక్సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య. మహా హైదరాబాదు పురపాలక గ్రామాల్లో విలీనము. రూపుమారనున్న శివారు. మేడ్చల్ జిల్లాలో 23, రంగారెడ్డి జిల్లాలో 11, సంగారెడ్డిలోని 11. సీఎం నిర్ణయంపై ఆసక్తి. చూడండి, రాజధానిలో వరద బావులు చేస్తాడంట అండి. రోడ్లపై నీరు ఉంచకుండా అక్కడక్కడ వరద బావులు పెట్టి ఆ నీళ్లు అన్నీ కిందికి పోయేట్టుగా రేవంత్ రెడ్డి గారు చేస్తారంట. నిన్న ఎల్బీ స్టేడియంలో టీచర్లతో ఆత్మీయ సమ్మేళనం చేశారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా పాఠాలు చెప్పాలని, పేద ప్రజలు ప్రైవేటు స్కూల్ నుంచి మళ్ళీ ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలోకి రావాలని రేవంత్ రెడ్డి గారు టీచర్లకు కోరినాడండి. మీరు అలాగా ఉంటే భవిష్యత్తు పేద ప్రజలందరూ ఎవరైనా మళ్ళీ సర్కారు బడిలోకి వచ్చి చదువుకునే విధంగా టీచర్లు చేయాలని రేవంత్ రెడ్డి గారు అన్నారండి. తెలంగాణ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉంది టీచర్లకు అని చెప్పాడండి. నెక్స్ట్, త్వరలో క్రీడా పాలసీ చేసి కొత్త క్రికెట్ స్టేడియం కూడా కట్టాలని, బాక్సర్ నికెత్ క్రికెటర్ సిరాజ్కు జాబులు ఇచ్చాడండి. అట్లే నిన్న అసెంబ్లీలో చూస్తే బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ చేశాడండి. చాలా సంతోషం. పిల్లలకు, నిరుద్యోగ పిల్లలకు ముందే జాబ్ క్యాలెండర్ అంటే ముందే ఈ నెలలో ఈ జాబులకు అంటే చేస్తాము, భర్తీ చేస్తామంటే చదువుకున్న పిల్లలకు కూడా ఈ నెలలో ఈ జాబులు కాబట్టి కోచింగ్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారండి. అట్లాగా ఆగస్టు 25 వరకు బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చారండి. చాలా సంతోషము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా అమెరికాకి వెళ్తున్నాడండి. అమెరికా వెళ్ళి మొత్తం 10 రోజుల పాటు అక్కడ ఉంటాడండి. 10 రోజులు అక్కడ ఉండి 52 సమావేశాలు నిర్వహించి అక్కడ ఉండే పెట్టుబడిదారులతో కానీ, కంపెనీ సీఈఓలతో కానీ మాట్లాడి మా తెలంగాణకు వచ్చి పెట్టుబడి పెట్టండి, మీకు అన్ని అనుకూలాలు ఉంటాయని, అట్లాగే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో కూడా మాట్లాడతాడంట. రేవంత్ రెడ్డి గారు అంట, శ్రీధరబాబు గారు, అధికారులు కూడా వెళ్తున్నారు. 10 రోజులు అమెరికాలో తిరిగి, అమెరికా నెక్స్ట్ దక్షిణ కొరియాలో కూడా 2 ప్రాంతాల్లో తిరిగి కంపెనీ వాళ్ళతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి పోతున్నారండి. చాలా శుభ పరిణామం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కంపెనీల కోసం వెళ్ళడం చాలా మంచిదండి. కానీ మన కేసీఆర్ గారు ఒక తడవ కూడా అట్లా పోయి తీసుకొద్దాము, కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెవలప్మెంట్ చేద్దామని లేదండి. ఏ పొద్దు చేయలేదు జగన్ కానీ కేసీఆర్ గారు కానీ. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 సీఎంలు కూడా బాగా ప్రజల కోసం పాటుపడే వాళ్ళండి. పెట్టుబడులు తెచ్చి 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్మెంట్ అయ్యే దిశగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ బాగా ముందుకు సాగుతున్నారండి. మనం తెలుగు ప్రజలకు చాలా 2 సీఎంలు మంచి వాళ్ళు దొరకడం మన అదృష్టంగా భావించుకోవాలండి. ఇంకో వార్త చూస్తే సర్కార్ జాబ్ క్యాలెండర్ బోగస్ అంటున్నాడండి కేటీఆర్ గారు. బోగస్సా ఏమైనా అప్పుడే ఎట్లా చెప్తే ఎట్లా అండి కేటీఆర్ గారు? అది ఇవన్నీ చెప్పిన డేట్ ప్రకారం మీరు చేయకపోతే అప్పుడు బోగస్ అనాల. ప్రవేశపెట్టారో లేదా అప్పుడే బోగస్ అనేసుకుంటే ఇంకా ప్రజల్లో ఏముంటుంది చెప్పండి? మీరు చేయండి, చేయకపోతే అప్పుడు మీ కథ చూస్తాను, ప్రజల్లోనూ ఇప్పుడు ఎండగడతాను అనాలి. బోగస్ అని ఇప్పుడే చెప్పేసుకుంటే ఇంకా వాళ్ళు ఏమంటుండే, అది ప్రజలకు కూడా అనుమానం రాదా? అరే మాకు వస్తాయో రావో జాబులని. కాబట్టి మనం రాజకీయ నాయకులుగా ఏం చేయాలంటే తప్పు చేస్తే దాన్ని మాట్లాడాలి, కానీ ప్రతి ఒక్క దానికి చేసిందల్లా తప్పు అనుకుంటూ పోతే చేయలేమండి. మీరు ఎంత మటుకు చేశారనేది కూడా ప్రజలు చూస్తారు కదా, అది కూడా ఆలోచిస్తారండి. కాబట్టి చేసే పథకానికి అలా పేరు చెప్పుకుంటా పోకూడదు.
చూడాలి, అవకాశం ఇచ్చాలి. వీళ్ళు చెప్పారు కదా, చేస్తారా చేయరా అనే దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి గారు మటుగారు కానీ కంపల్సరీ చేసే వ్యక్తి అండి. ప్రజల కోసం ఆయన చాలా కష్టపడే వ్యక్తి. తెలంగాణను మంచి 5 ఏళ్లలో కూడా మంచి డెవలప్మెంట్ తీసుకెళ్లే దిశలోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. ఇది అండి ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు చూసుకుంటే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.